పనిచేసేటటువంటి ఆఫీసర్లు కానివ్వండి, కింద స్వీపర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సేవకులలాగా భక్తితో స్వామి వారికి, అమ్మవార్లకు, దేవుళ్ళకి తమ సమర్పించి చేసుకుని తమ పని చేసుకుంటూ ఉండాలి. కానీ ఎందుకు ఇప్పుడు హిందువులు ముడుపుల్లాగా మొక్కులు చెల్లిస్తున్న దాంతో రన్ అవుతున్నాయండి టెంపుల్స్. ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోవట్లా. ఏ ప్రభుత్వం నుంచి కూడా రూపాయి ఏ టెంపుల్ తీసుకుంటుంది చెప్పండి మీరు? ఇంకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేరు పెట్టి ప్రభుత్వం పెత్తనం చేస్తూ వీళ్ళందరికీ లక్షల లక్షల జీతాలు ఇస్తూ వీళ్ళేమో పెద్ద రాజుల్లాగా పెత్తనం చేస్తున్నారు భక్తుల మీదను, లేదంటే ఆఖరికి స్వామివారి పైన, స్వామివారి ఆస్తుల పైన వీళ్ళ పెత్తనం ఏందండి? బోడి పెత్తనం. నిజంగా సేవకుల్లాగా స్వామి ముందు, అవును నిజంగా అంటున్నాను, నిజంగా చెప్తున్నాను. ఒక హిందూ ఈ రోజు కావాలంటే మీరు మన ఏబిఎన్ మైక్ తీసుకొని ఏ హిందువునైనా కదిలించండి, ఇదే మాట చెప్తారు. హిందూ దేవాలయాల్లో పని చేసేవాడు లేదా ప్రభుత్వాలు రాజకీయం కోసం, పునరావాసం కోసమో, లేదంటే ఇంకో పేరు పెట్టుకొని కొంతమంది ఉన్నారనుకోండి, కొంతమంది ఉంటారు ధర్మకర్తలాగా మంచి భక్తితో ఉంటారు, వాళ్ళ గురించి అనట్లా. మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వైసీపీ లాంటి వాళ్ళని జంబో టీం వేసుకొని ధర్మకర్తల పేరు చెప్పి వాడి అసలు దేవుళ్ళ పైన దేవుడికి ఈ పూజలు అందాలి, దేవుడికి వచ్చినటువంటి భక్తులు ఇంత గదిలో ఉండాలి, ఈ టైంకి వచ్చి చూసుకోవాలి, లేదంటే ఈ ఆర్జిత సేవ అంతా ఉండాలి. వీళ్ళెవరండి? వీళ్ళ పెత్తనమేంటి? డబ్బు ఎవరిస్తున్నారు? వీళ్ళకి జీతాలు తీసుకున్నటువంటి సేవకులు. అది మర్చిపోయి ఎంతసేపటికి ఇందాక సజ్జల నిన్న మీరు చూసారు పొద్దున అనుకుంటా, ఆయన మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ లో, మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇది ప్రభుత్వం మా పైన పన్నినటువంటి కుట్ర, అసలు వెంకటేశ్వర స్వామి పైన వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంత అపచారం వచ్చేస్తుందని చెప్పని మాట్లాడుతున్నాడు కదా. ఏదయ్యా ఒకప్పటి సకల శాఖ మంత్రి గారు, ఏది అపచారం, ఏది కుట్ర? కల్తీ నెయ్యి లేదంటే రకరకాల రసాయనాలు కలిపింది అని చెప్పని అది కుట్రనా? అది నిజం కాదా? ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి అది కుట్రనే అని అంటారా? దాంట్లో కుట్ర చేశారా? ఇదే గనక స్వామివారి తమిళనాడులోను అలానే హైదరాబాద్ లో భూములు అమ్ముకోవాలని చెప్పని చూసిందే మీ వైసీపీ ప్రభుత్వం కదా, అది కుట్రనా? లేదా మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం ఇస్తుండే ముక్కులలో వాసన చూసి పక్కకేసింది, అది కుట్రనా? మేం చేసిన కుట్రనా అది? లేదా ఏమంటారు, లైటింగ్ పెట్టాల్సి వచ్చినప్పుడు క్రైస్ట్ లాగా వచ్చినట్టుగా లైటింగ్లు పెట్టించుకొని అది కూడా మేం చేసిన కుట్రనా? అది అన్న నిజం లేవా? ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ భక్తులకి మంచినీళ్ళు ఆపేయడం అని చెప్పని అది మేం చేసిన కుట్రనా? అది నిజం కాదా? అది మీరు చేసిన అపచారం కాదా? అన్ని దేవాలయాలు పగిలిపోతుంటే, అన్ని దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి ఎన్ని వందల మంది హిందువులని 40 రోజులు కూడా జైల్లో పెట్టారు వెంకటకృష్ణ గారు. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు పాయింట్ మీరు చెప్తుంటే కాదు, లడ్డు విషయంలో ఇంత అరాచకంగా చేసిన వీళ్ళు డెఫినెట్ గా ఆలయాలు ధ్వంసం చేసిన విషయంలో కూడా ఇంటెన్షన్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇంటెన్షన్ అయి ఉంటుంది. ఏదో ఒకటి రెండు విషయాల్లో మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు చేశారని తప్పించుకున్నారు, కానీ ఖచ్చితంగా ఇంటెన్షన్ గానే చేసుంటారు అవి కూడా. ఇదే వేరే మతం ఏదైనా సరే వాళ్ళ దేవుడికి సంబంధించి పిచ్చోడు ఇలా చేశాడని ఉంటే బతకనిచ్చే వాళ్ళ. హిందూ ధర్మం అంటే అంత అసలు చులకన అయిపోయింది, అంత అలసైపోయింది ఏందండి? ఎందుకు అన్ని ఒక జగన్మోహన్ రెడ్డి గాని, లేదంటే అసలు హిందూ అని బీఫామ్ తోటి చేసి ఎన్నికైనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని దేవాలయాలు పగలగొడుతుంటే, ఇలా పిచ్చోడని చెప్పి మాటికి మనల్ని పిచ్చోళ్ళని చేస్తుంటే, హిందువులను పిచ్చోళ్ళు చేస్తుంటే, ఒక్క రోజైనా ఇన్ని కోట్ల మంది బాధపడుతున్నారు కదా, బయటకు వచ్చి మాట్లాడాడు అతను. అసలు ఆయనకు బాధ్యత లేదా? లేదు. నువ్వు హిందూ కాకపోతే లేదు, నువ్వు క్రిస్టియనో ఇంకోటే చేసుకో, కానీ నీకు ఓట్లు వేసారుగా హిందువులు, మరి నీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు గెలిపించారు కాదండి? కాదు, 2 ప్రశ్నలు మీరు వేశారు. ఆయనకు బాధ్యత లేదా అని. లేదు. ఓట్లు వేశారుగా హిందువులు అంటే ఎందుకు వేశారు? ఎవరేమన్నారు? వేసినందుకు మరి నెచ్చెక్కించుకుంటే అలాగుంటది మరి. అందుకే కదా రాష్ట్రం అనుభవించింది 5 ఏళ్ళు. ఈ రోజున మళ్ళీ ఏదో మేము కుట్రలు పన్నుతున్నాము, మా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని చెప్పి నీతులు చెప్తున్నారా? ఎవరు కుట్రలు పన్నేది? పళ్ళు రాళ్ళు కూడా చేతుల్లో పెట్టేవాళ్ళు లేక హిందువులు. నేను అదే చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున సగటు హిందువు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ లో కొంతమంది చేస్తున్నటువంటి అధికారులు లేదా ధర్మకర్తలు, ఇదే మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఆ ధర్మకర్త వైసీపీ ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, జంధ్యము ఇలా జంధ్యాన్ని పీకి ఒక అర్చకుని తన్నాడండి గుండెల మీద. అంటే ఏమనుకుంటున్నారు అసలు? అదే ఇప్పుడు మనకి కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి. అసలు కీలకమైన వ్యక్తే సహకరిస్తున్నాడు. వెంకటకృష్ణ గారు, మీరు కూడా వెంకటాన్ని పేరు పెట్టుకున్నారు, చెప్తున్నాను కదా. వెంకటేశ్వర స్వామి గాని అమ్మవారు, మొన్న సందర్భం కాకపోయినా చెప్తున్నాను, అతను ఎవరు, మన జోగి రమేష్ అమ్మవారి మీదకి వెళ్ళి దీపాలు తిప్పుతాను కర్పూరం అన్నట్టు తెల్లరేమైంది. నేను వెంకటాన్ని పేరు పెట్టుకోవడానికి దీనికి సంబంధం ఏంటి? నేను నా పాత్ర బాగానే పోషిస్తున్నాను కదా వెంకటేశ్వర స్వామి విషయంలో.
ఐఎమ్ హార్డ్ కోర్ డివోటీ ఆఫ్ వెంకటేశ్వర స్వామి కాబట్టి స్ట్రెస్ చేసి చెప్తున్నానండి. నేను హార్డ్ కోర్ డివోటీ ఆఫ్ వెంకటేశ్వర స్వామి. నేను పాజిటివ్ గానే చెప్పాను స్వామి, నేను పాజిటివ్ గా అన్నా. మీరు కూడా అంత పవిత్రమైన స్వామి వారి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇలా డిబేట్లు చేస్తున్నారు, భక్తితో భక్తుల వైపు నిలబడుతున్నారు. నేను అలా అంటున్నా, మిమ్మల్ని వేరేగానట్లా. వీళ్ళ వేషాలు చూడండి. భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళి స్వామి వారి దగ్గర ఏంటి దీపం వెలిగిస్తారంట, ఆయన కర్పూరం పెడతారట. ఇక్కడ జోగి రమేష్ చూస్తేనేమో వీళ్ళు వెంకటేశ్వరుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, దౌర్భాగ్యాలు, నీజ నికృష్ట దౌర్భాగ్యపు అపచారాలు, అన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేస్తానంటే తెల్లారు ఏం చేసింది అమ్మవారు? ఊరుకుంటుందని అనుకుంటున్నారా? నేను ఒకటి చెప్తున్నానండి, కాదు అదే అంటున్నాను. తెల్లారి లోపు ఏమైంది? తెల్లారి లోపు ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదండి, ఏ పార్టీ అని కాదు, ఏ అధికారైనా సరే భగవంతుడు జోలికి వచ్చిన భక్తుల విశ్వాసాలతో ఆటలు ఆడదామని చెప్పని ప్రయత్నం చేసి. ఒక్క నిమిషం అండి గఫూర్ గారు, కంక్లూజివ్ గా చెప్పాలి అని అంటే ఇది ఇంకా ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుద్దండి. ఇవాళతో ఏమి ఆగేది కాదు. రేపు కొన్ని విషయాలు, ఎల్లుండి కొన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి, దర్యాప్తు జరుగుతుంది కాబట్టి. ఇప్పటికీ మనకి వచ్చిన ఈ విషయాలను చూసినప్పుడు కంక్లూజివ్ గా చెప్పాలంటే